హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. మరి వార్ 2కి సంబంధించి ఒక హెచ్డి ప్రింట్ అయితే బయటకు వచ్చిందనమాట. ఇదేమి కొత్త కాదు. ఇంతకు ముందు చాలా పెద్ద పెద్ద సినిమాలకు కూడా సినిమా రిలీజ్ అవ్వక ముందే మనకి హెచ్డి ప్రింట్లు అయితే చూసాం. అయితే ఇప్పుడు ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ అన్నీ ఉన్నాయి. సో ఫైర్ వాల్స్ ఇవన్నీ ఇంత అడ్వాన్స్డ్ ఉన్నాయి కదా. సో ఇప్పుడైనా సరే అది అవుతుందేమో అనుకున్నాం, బట్ స్టిల్ అది కంటిన్యూ అవుతూనే ఉందన్నమాట. వార్ 2 హెచ్డి ప్రింట్ ఎలా ఉంది అంటే ఇంకా థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, అంత క్లారిటీగా ఉంది వాయిస్ కానీ. సో కంప్లీట్గా మీకు ఆ ఇమేజెస్ చూపిస్తాను చూడండి. యాక్చువల్గా ఇక్కడ వీడియో ప్లే చేయడానికి కాదు, ఎందుకంటే మేబీ ఒక కాపీరైట్ పడే అవకాశం ఉంది కాబట్టి. సో ఆ రకంగా హెచ్డి అనేది ఈ రోజుల్లో చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు వార్ 2 సినిమా అనేది ఆల్మోస్ట్ ఒక 170-200 కోట్ల బడ్జెట్తో తీశారు. బట్ స్టిల్ డే 1 ఆ ఫస్ట్ షో కూడా కంప్లీట్ అవ్వలేదు. మనకేంటంటే హెచ్డి అనేది బయటకు వచ్చేసింది అనమాట. ఒకప్పుడు గేమ్ చేంజర్ అనే సినిమాకి ఈ రకంగా హెచ్డి ప్రింట్ లీక్ చేశారు కావాలని, దాన్ని పబ్లిక్లోకి స్ప్రెడ్ చేశారు. అందుకే దాని రివెంజ్ తీర్చుకోవటానికి చరణ్ గారి ఫ్యాన్స్, అలా కొంతమంది మిగతా ఫ్యాండమ్స్ వీళ్ళందరూ కూడా ప్లాన్ చేసి తారక్ గారిని అటాక్ చేశారు. మరి ఇందులో ఎంతవరకు ఉందో ఎంతవరకు రూమర్సో తెలియదు, బట్ ట్విట్టర్లో అయితే ఇదే నడుస్తుంది అనమాట టాక్. కాకపోతే ఇప్పుడు చాలామందికి మళ్ళీ డౌట్ ఉండొచ్చు, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అన్నీ. నేను చెప్పకూడదు బ్రదర్, ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉంటాయి అందులో. మేబీ మీ అందరూ తెలిసే ఉంటాయి, చాలా వెబ్సైట్స్ ఉంటాయి, చాలా యాప్స్ కూడా ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళి సెర్చ్ చేసినా అది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే అంత వేగంగా స్ప్రెడ్ అవుతుంది ఆ లింక్ అనేది. ఈవెన్ నేను ఇక్కడ పెట్టకపోయినా మీరు రేపు పొద్దున్న ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ కానీ ఎక్కడ ఓపెన్ చేసినా మీకు ఆ లింక్ కనిపిస్తుంది. ఆ లెవెల్లో స్ప్రెడ్ చేస్తున్నారు అనమాట. అయితే ఇప్పుడు ఈ కలెక్షన్స్ పరంగా లేకపోతే దేని పరంగా ఆల్రెడీ సినిమాకి యావరేజ్ టాక్ ఉన్నది, యావరేజ్ బిలో యావరేజ్ టాక్ ఉంది. అలాంటిది సినిమాకి వచ్చి ఆ కొంత కలెక్షన్స్ కూడా నాకు పోయినట్టే ఈ ప్రింట్ వల్ల. సో ఎందుకంటే నేను కూడా పర్సనల్గా చూసాను, అంత బాగుంది ఆ ప్రింట్, చాలా క్లారిటీగా ఉంది. సో ఆల్మోస్ట్ నేను 1080p ఆ క్వాలిటీలో పెట్టాను. ఇంకా అమెజాన్ ప్రైమ్ అట్లా ఎలా వస్తుందో క్వాలిటీ ఆ లెవెల్లో ఉందన్నమాట. సో మరి తారక్ గారికి మేబీ ఇది ముందుగా ప్లాన్ చేయాల్సింది, ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మన టాలీవుడ్లో ఉండే అదే ప్రాబ్లం. ఓకే, మన సినిమా కాదు, మనం ఎందుకు రెస్పాండ్ అవ్వాలి అని వదిలేసేవారు. ఎవరి సినిమాకి వస్తే వాళ్ళకే తెలుస్తుంది అనమాట. ఇంతకుముందు బాహుబలి సినిమాకి కానీ, సో మొన్న వచ్చిన కల్కి సినిమాకి కానీ, పుష్ప సినిమాకి కానీ, సో చాలా పెద్ద పెద్ద సినిమాలు ఫస్ట్ షో అవ్వగానే సినిమా ప్రింట్ అనేది బయటకు వచ్చేసేది. ఆ మూవీ టీం తప్ప ఎవరు రెస్పాండ్ అయ్యేవారు కాదు. అందరూ కలిసి ఇలా ఎందుకు జరుగుతుంది, సో ఎందుకు ఇలా ప్రింట్ బయటకు వస్తుంది, అందరూ కలిసి యునైటెడ్గా ఆలోచించుంటే ఇలాంటి విషయాలు జరగవు అన్నమాట. ఇప్పుడే అయిపోతాయి. బట్ స్టిల్ మొన్న జరిగిన గేమ్ చేంజర్గా ఎవరు సపోర్ట్ చేయలేదు, అంతే. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి సపోర్ట్ రారు. ఆ రకంగా ఒక ఎనిమి ఉంటుంది కదా, సో సపోర్ట్ చేసుకోలేని విధంగా అయితే సరిపోతుంది అనమాట. రేపు పొద్దున్న ఇంకా పెద్ద పెద్ద ఇష్యూస్ అయ్యే అవకాశం కూడా ఉంది. మేబీ రాబోయే పెద్ద పెద్ద సినిమాలు కూడా మళ్ళీ డేంజర్లో ఉన్నాయని చెప్తాను నేను. అంతే కదా, ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న లింక్, ఒక చిన్న టెక్స్ట్ మెసేజ్ ఏదైతే పంపిస్తామో ఆ ఒక్క లింక్ వల్ల వాళ్ళు పడ్డ కష్టం, వాళ్ళు పెట్టిన ఖర్చు అంతా కూడా వెళ్ళిపోతుంది. చాలా ఈజీగా చూసేయగలుగుతున్నారు. సో ఇకనైనా ఇలాంటి లింక్స్ కానీ ఏమైనా వస్తే వీలైతే అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. సో మ్యాక్సిమం ఎవరు అవాయిడ్ చేయరు. ఎందుకంటే దీనికి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే టికెట్ రేట్స్ అనమాట. పోనీ ఓకే, ఫోన్లో ఎందుకు చూడడం, థియేటర్కి వెళ్ళి చూద్దాం అనే ఆలోచన వచ్చిన వాడికి కూడా థియేటర్కి వెళ్ళాలి అంటే 200, 250, 300 టికెట్ కాస్ట్. అదేదో జీరో ఆఫ్ కాస్ట్, ₹1 పెట్టకుండా మనకి లింక్ ద్వారా సినిమా వస్తుంది అంటే ఎవరు వెళ్తారు చెప్పండి? ఎవరు వెళ్ళరు. రేపో మాపో నాకు అడిగితే ఈ లోకల్ టీవీ ఛానల్స్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా దీన్ని స్ట్రీమ్ చేసే అవకాశం ఉందన్నమాట. సో ఆ రకంగా సినిమా అయితే కొంచెం ఎఫెక్ట్ అయిందనే చెప్పాలి. కూలీ ప్రింట్ ఇంకా బయటకు వచ్చిందో లేదో నాకు తెలియదు, బట్ వార్ 2 ప్రింట్ అయితే బయటకు వచ్చేసింది. సో అదే గైస్, థ్యాంక్ యూ.